అసలు రాజులు ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరున్నారు? తూర్పు చాళుక్యులు అనేవాళ్ళు స్వతంత్రంగా ఏర్పడి వేంగి చాళుక్యులుగా పెద్ద రాజ్యం ఏర్పడింది. కాబట్టి ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట, ముఖ్యమైన పాలకులు, ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ రూలర్స్. అసలు తూర్పు చాళుక్య వంశంలో ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరున్నారు? వీళ్ళు ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రాంతాన్ని 450 ఇయర్స్ అనమాట, అంటే ఆల్మోస్ట్ మనకి 450 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. ఎవరు? తూర్పు చాళుక్యులు. కాబట్టి చాలామంది రాజులే ఉంటారు, ముఖ్యమైన పాలకులు చాలామంది పాలకులే ఉంటారు. వాళ్ళలో మొట్టమొదటి పాలకుడు ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. కాబట్టి మొట్టమొదటి పాలకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరంటే మొట్టమొదటి పాలకుడు. ఈయన ఫౌండర్ ఆఫ్ ది ఈస్టర్న్ చాళుక్య ఎంపైర్, అంటే ఈయనే కదా తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు. ఎవరు? తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు. సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. గుర్తుపెట్టుకోండి, వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యుల యొక్క సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఏ సంవత్సరంలో అంటే మనకి 624 CEలో ఏర్పరిచాడు. ఆ సామ్రాజ్యాన్ని అంటే రెండో పులకేశి యొక్క రిప్రజెంటేటివ్గా ఉండి తర్వాత స్వతంత్రుడయ్యాడు, ఇండిపెండెంట్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. అర్థమైందా? ఇలా అనమాట. సో ఇట్లా తర్వాత రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పులకేశి టూ, మీకు తెలుసు కదా, రెండో పులకేశి యొక్క ప్రతినిధి. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇంట్రడక్షన్లో. రెండో పులకేశి యొక్క ప్రతినిధి. ఇతని యొక్క రాజధాని మొదట పిఠాపురం అనమాట. పిఠాపురం. ఇతను మొదటగా పిఠాపురం అనే ప్రాంతాన్ని, మనకి పిఠాపురం తెలుసు కదా, ఇప్పుడు పిఠాపురం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంటాడు. ఈయన తర్వాత వచ్చినటువంటి రాజులు వేంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంటారు. అంటే తూర్పు చాళుక్యుల వంశంలో చాలామంది రాజులు వేంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు. అందుకే వాళ్ళని వేంగి చాళుక్యులు అన్నారు. ఇప్పుడు కంచి పల్లవులు అంటారు. ఎందుకంటారు? పల్లవాస్ ఆఫ్ కంచి అని. వాళ్ళ కంచి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు కాబట్టి. అర్థమైందా? ఇట్లా అన్నమాట. అంటే కుబ్జ విష్ణువర్ధనుల కాలంలో మొట్టమొదటి రాజధాని ఏంటి తూర్పు చాళుక్యుల్లో? పిఠాపురం. ఇతను పిఠాపురాన్ని రాజధాని చేసుకుని పరిపాలించాడు. ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఇతనికి సంబంధించి ఏమున్నాయంటే తిమ్మవరం, ఈయన వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ తిమ్మవరం, చీపురుపల్లి. తిమ్మవరం, చీపురుపల్లి ఈ రెండు శాసనాలు ఎవరు వేయించారంటే కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు ఈ రెండు శాసనాలు వేయించారు. ఏమేమి శాసనము? తిమ్మవరము, చీపురుపల్లి శాసనాలు. కాబట్టి కుబ్జ విష్ణువర్ధనుడు వేయించిన శాసనాలు తిమ్మవరం, చీపురుపల్లి శాసనాలు. డివోటీ ఆఫ్ విష్ణు అనమాట. ఇతను విష్ణు భక్తుడు. ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు విష్ణు భక్తుడు. సో విష్ణువుని పూజిస్తారనమాట. అంటే వైష్ణవేట అని చెప్పేసి అర్థమవుతుంది. విష్ణువుని పూజిస్తారు. ఇక్కడ మీకు కనిపించే వ్యక్తి ఎవరంటే పులకేశి అనమాట. ఇతను వచ్చేసి రెండవ పులకేశి. ఈ ఇమేజ్లో కనిపించే వ్యక్తి ఇమేజ్ ఎవరంటే రెండవ పులకేశి. బాదామి చాళుక్యులు అయినటువంటి రెండవ పులకేశి. ఎవరు? ఇతను. ఇతని యొక్క బ్రదరే కుబ్జ విష్ణువర్ధనుడు. అయితే రెండవ పులకేశి ఆంధ్ర ప్రాంతాన్ని కుబ్జ విష్ణువుడికి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అతని మీద పల్లవరాజు అటాక్ చేసి, నరసింహరావుని అటాక్ చేసి అతను ఓడిస్తాడు. రెండవ పులకేశిని ఓడిచ్చేస్తాడు అనమాట. అర్థమైందా? ఇలా. కాబట్టి అర్థమైందా? ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడు డివోటీ ఆఫ్ విష్ణు అనమాట. పిఠాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. బిల్ట్ ది కుంతి మాధవ టెంపుల్ పిఠాపురం. ఇప్పుడు మీకు పిఠాపురంలో ఒక టెంపుల్ ఉంటుంది, కుంతి మాధవ టెంపుల్ అని. సో శిథిల వ్యవస్థలో పడిపోయింది అనమాట. ఆ టెంపుల్ని ఎవరు నిర్మించారంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఏంటి? కుంతి మాధవ. కుంతి మాధవ ఆలయం. సో పిఠాపురంలో ఆయన యొక్క రాజధాని అయినటువంటి పిఠాపురం. సో ఆయన రాజధాని అయినటువంటి పిఠాపురంలో కుంతి మాధవ అనే టెంపుల్ని ఎవరు నిర్మించాడు? ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. తూర్పు చాళుక్య వంశంలో మొట్టమొదటి రాజు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు ఈ పిఠాపురంలో కుంతి మాధవ అనే టెంపుల్ని నిర్మించాడు. ఎక్స్టెండ్ ఎంపైర్ టిల్ ది దివిసీమ, అంటే కలవకొండ శాసనం అని ఉంటుంది, కలవకొండ ఇన్స్క్రిప్షన్. ఈయన దివిసీమ వరకు, దివిసీమ ఉంది కదా మనకి, దివిసీమ వరకు రాజ్య విస్తరణ చేశాడు. చేసిన ప్రధానమైన ఆధారం ఏంటంటే కలవకొండ శాసనంలో ప్రస్తావించారు. ఏమని? కుబ్జ విష్ణువర్ధనుడు తన రాజ్యాన్ని దివిసీమ వరకు విస్తరించాడు. దివిసీమ వరకు విస్తరించాడని చెప్పేసి క్లియర్గా ఉందన్నమాట. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎందులో? కలవకొండ శాసనంలో. సో కాబట్టి ఇవన్నీ అర్థమైంది కదా. తూర్పు చాళుక్యులు అంటే వేంగి చాళుక్యుల యొక్క సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. అతను మొట్టమొదటి రాజధాని పిఠాపురాన్ని రాజధాని చేసుకుని పరిపాలించాడు. తర్వాత రాజులు వేంగిని చేసుకున్నారు. ఓకే. సో కాబట్టి ఇతను రాజ్య విస్తరణ దివిసీమ వరకు చేశాడు.
కాబట్టి ఆధారం ఏంటి దానికి? కలవకొండ శాసనం. ఇంకా మనకు చూడండి, ఇతను దివిసీమ వరకు ఎక్స్టెండ్ చేశాడు, దాంతో ఆగలేదు, ఇంకా రాజ్యాన్ని విస్తరించాడు, చాలా వరకు విస్తరించాడు అనమాట. ఎంతవరకు అంటే మున్నేరు రివర్ ఇన్ నెల్లూరు టు నాగవాలి రివర్ ఇన్ శ్రీకాకుళం. కాబట్టి ఇతని యొక్క సామ్రాజ్యం, ఇతను ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఎంతగా అంటే మనకి మున్నేరు నది అప్పట్లో సరిహద్దులు ఇవే అనమాట, ఇటువంటి సరిహద్దులు ఉండేది. మున్నేరు నది దగ్గర నుంచి నాగావళి నది వరకు, సో నాగావళి నది వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అంటే మున్నేరు నది ఎక్కడుంది? నెల్లూరు. సో నెల్లూరు ప్రాంతంలో ఉండే మున్నేరు నది దగ్గర నుంచి శ్రీకాకుళం, అంటే చూడండి ఆల్మోస్ట్ ఆంధ్ర మొత్తం, ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర మొత్తం. కాబట్టి మనం చూసుకుంటే ఇండియా మ్యాప్లో నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం ఈ సామ్రాజ్యం అంతా కూడా ఇతని యొక్క అధీనంలో ఉండేది. అంటే నెల్లూరులో ఉన్నటువంటి మున్నేరు నది దగ్గర నుంచి శ్రీకాకుళంలోని నాగావళి వరకు, అంటే తన యొక్క ఉత్తర సరిహద్దు పైన నాగావళి నది శ్రీకాకుళంలో, దక్షిణ సరిహద్దు నెల్లూరులోని మున్నేరు నది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని కుబ్జ విష్ణువర్ధనుడు ఏర్పరిచాడు. అర్థమైందా? తర్వాత ఈయనకి టైటిల్స్ అనమాట. అంటే ఈయన చాలా రాజ్యాలని ఆక్రమించాడు, అంటే రాజ్యాన్ని జయించి తన రాజ్యంలో కలిపాడు. కాబట్టి చాలా గొప్ప రాజు అనమాట కుబ్జ విష్ణువర్ధనుడు. అందుకే ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి. బిరుదులు వచ్చేసి ఒకటి కామదేవ, సో కామదేవ. నెక్స్ట్ వచ్చేసి మకరధ్వజ, నెక్స్ట్ వచ్చేసి విషమసిద్ధి, సర్వసిద్ధి, నెక్స్ట్ పరమ భాగవత. సో పరమ భాగవత. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి సంబంధించినవి అనమాట. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క బిరుదులు, టైటిల్స్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన ఏవేంటివంట? కామదేవ, మకరధ్వజ, విషమసిద్ధి, నెక్స్ట్ సర్వసిద్ధి, పరమ భాగవత. ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు. ఆయన ఈ విధంగా తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని విస్తరించాడు నాగవళి దగ్గర నుంచి మున్నేరు నది వరకు. తర్వాత ఈయన యొక్క వైఫ్ అనమాట, ఆయన యొక్క భార్య కుబ్జ విష్ణువర్ధన్ యొక్క సతీమణి. సో భార్య ఎవరంటే అయ్యన మహాదేవి. అయ్యన మహాదేవి ఎవరంటే ఈయన యొక్క సతీమణి అనమాట. సో అయ్యన మహాదేవి ఎవరంటే ఈమె జైన మతాన్ని ఆచరించింది. సో జైన మతాన్ని, కాబట్టి ఈయన విష్ణు భక్తుడే, అంటే భర్త విష్ణు భక్తుడు, కానీ ఈమె మాత్రం జైన మతాన్ని అనుసరించింది. సో సెక్యులర్గా ఉండేవాళ్ళు అప్పట్లో. అంటే రాజు ఏమో కుబ్జ విష్ణువర్ధనుడు విష్ణు భక్తుడు, వైష్ణవుడు, అంటే వైదిక మతాన్ని పాటించాడు, హిందూ మతాన్ని. భార్య సతీమణి మాత్రం జైన మతాన్ని పాటించింది, ఫాలోవర్ ఆఫ్ జైనిజం అనమాట. సో బిల్డ్ ది నెడుం బసది అండ్ డొనేటెడ్ జైన్స్. ఈమె భార్య, ఈమె వచ్చేసి ఒక నెడుం బసది అనే దాన్ని తీసుకొచ్చింది. నెడుం బసది అనమాట. నెడుం బసది అనే దాన్ని నిర్మించింది ఎవరి కోసము? జైన సన్యాసుల కోసం, జైనుల కోసం. అసలు బసది అంటే ఏంటి? మీకు జైన మతంలో వస్తుంది ఇండియన్ హిస్టరీలో. బసది అంటే డ్యూలింగ్ ప్లేస్ ఆఫ్ ది జైన్స్ అనమాట. అంటే జైన సన్యాసులు ఉంటారు కదా, వీళ్ళు నివసించే ప్రాంతం, జైన సన్యాసులు నివసించే ప్రదేశాన్ని ఏమంటారంటే బసది అంటారు. అటువంటి నెడుం బసదిని ఎవరు నిర్మించారంటే ఈ యొక్క అయ్యన మహాదేవి, కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య అయినటువంటి అయ్యన మహాదేవి నిర్మించింది అనమాట. ఈమె నిర్మించింది. సో అర్థమైందా? ఇలా అప్పట్లో మహిళలకు కూడా ప్రాధాన్యత ఉన్నదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. పట్టపురానికి కూడా ప్రాధాన్యత ఉంది, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు, వాళ్ళు అనుకున్నవి నిర్మించవచ్చు అనే ఒక అధికారం, స్వతంత్ర హక్కులు ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు ఈ పాయింట్, చాలా క్రూషియల్. నెడుం బసదిని ఎవరు నిర్మించారంటే ఆ నెడుంబ బసదిని ఎవరు నిర్మించారంటే కుబ్జ విష్ణువర్ధన్ యొక్క భార్య అయినటువంటి పట్టపురాణి అయ్యన మహాదేవి నిర్మించారనమాట. అంటే అప్పట్లో జైన మతం కూడా ప్రాచుర్యంలో ఉంది, అంటే సమాజంలో బాగానే ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో ప్రధానమైన సంఘటనలన్నీ కూడా జరిగాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలోనే మనకి కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలోనే అతను చేసినటువంటి యుద్ధాలకి చాలా విజయాలు వచ్చాయి కదా, దానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే కమాండర్ అనమాట. ఆయన ఒక సేనాని, కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క సేనాని అయినటువంటి బుద్ధవర్మ. ఎవరంటే బుద్ధవర్మ.
సో బుద్ధవర్మ ఇతను కీలక పాత్ర వహించాడు. ఇప్పుడు తూర్పు చాళుక్యులు అనేవాళ్ళు గోదావరికి కృష్ణానది మధ్యలోనే ఉన్నారు. కానీ కృష్ణా దగ్గర నుంచి పెన్నా నది అంటే మనకి మున్నేరు వరకు, నెల్లూరులోని మున్నేరు వరకు విస్తరించారు. గోదావరి నుంచి నాగావళి రివర్ వరకు విస్తరించారు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచాలంటే ఖచ్చితంగా అతని యొక్క సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతులు కూడా చాలా దృఢంగా ఉంటారు. అటువంటి సైన్యాధిపతి ఎవరంటే బుద్ధవర్మ అనమాట. ఆయన ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క సేనాని. అలానే హుయాన్ సాంగ్ బుద్ధిజం వాజ్ ఇన్ ది ఎక్స్టెంట్ ఫేజ్, ఎలిఫెంట్స్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ శ్రీకాకుళం. హుయాన్ సాంగ్ ఏం చేస్తారంటే ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించాడు. హుయాన్ సాంగ్ ఏం చేశారంటే ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించి కొన్ని విషయాలు చెప్పాడు. ఈయన ఆంధ్ర ప్రాంతం అంతా సందర్శించి ఈ టైంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఒకటేం చెప్పానంటే బౌద్ధ మతం క్షీణదశలో ఉంది. ఆంధ్రాలో బౌద్ధ మతం అనేది క్షీణదశలో ఉంది, అంటే అంతరించిపోయే దశకి దగ్గరగా ఉంది. ఇంకొకటి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది ఆంధ్ర ప్రాంతంలో. ఏనుగుల సంచారం ఎస్పెషల్లీ ఏం చెప్పాడంటే శ్రీకాకుళం అడవుల్లో ఏనుగుల సంచారం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పాడనమాట హుయాన్ సాంగ్ ఎవరు? చైనా యాత్రికుడు అనమాట హుయాన్ సాంగ్. ఆయన ఈ ప్రాంతం ఈ టైంలో వచ్చి మనకి ఆల్మోస్ట్ నార్త్ ఇండియా వస్తాడు. నార్త్ ఇండియా వచ్చి అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించి ఆయన తన గ్రంథంలో రాసుకుంటాడు, తన రిపోర్ట్లో రాసుకుంటాడు. అంటే అక్కడ సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు కదా. ఇటువంటి తరుణంలో ఆయన రాసుకున్నాడు ఏమని? ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం అనేది ఎక్స్టెంట్ ఫేజ్లో ఉంది, అంటే అంతరించిపోతూ ఉంది. ఎవరు దాన్ని ప్యాటర్నైజ్ చేయట్లేదు. ఇక్ష్వాకుల తర్వాత బౌద్ధ మతాన్ని ఎవరూ సరిగా పట్టించుకోలేదు. జైన మతం బాగానే ఉంది ప్రాచుర్యంలో, కానీ ఈ యొక్క బౌద్ధ మతాన్ని ఎవరు పట్టించుకోలేదు. అందువల్ల క్షీణదశలో ఉంది. నెక్స్ట్ శ్రీకాకుళం అడవుల్లో, అంటే అప్పట్లో అడవులు ఉన్నాయి కదా శ్రీకాకుళం ప్రాంతంలో, ఒడిస్సా ఆంధ్ర బార్డర్లో, అక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని చెప్పాడనమాట. తన బుక్లో అయితే రాసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా కుబ్జ విష్ణువర్ధన్ యొక్క పరిపాలన కాలంలో ఈ సంఘటనలన్నీ కూడా జరిగాయన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో ఇవన్నీ కూడా క్లియర్గా నోట్ చేసుకోండి.